రైట్. సో, హలో డియర్ ఆస్పిరెంట్స్. వెల్కమ్ టు రామానుజన్ అకాడమీ ప్రశాంత్ సార్ యూట్యూబ్ ఛానల్. సో, నా పేరు ప్రశాంత్ రెడ్డి. ఈరోజు మనం ఈ వీడియోలో డిఏఓ 15 డేస్ మ్యారథాన్‌లో భాగంగా మరొక టాపిక్ డిస్కస్ చేస్తున్నామండి. టాపిక్ నేమ్ వచ్చేసి ప్రాబబిలిటీ. దీన్ని మనం తెలుగులో సంభావ్యత అంటాం. సో, యూజువల్‌గా మనకి ఇప్పుడు ఈ టాపిక్ అనేటువంటిది ఎస్ఎస్‌సి లెవెల్‌లో అంటే డిఏఓ ఎగ్జామ్ స్టాండర్డ్ ఎస్ఎస్‌సి లెవెల్‌లో మాత్రమే ఉంటుంది మీకు తెలుసు కాబట్టి, ఆ లెవెల్‌లో మాత్రమే డిస్కస్ చేయబోతున్నామండి. దాంతో పాటుగా ఇందులో ది బెస్ట్ 17 మోడల్స్, టాప్ 17 మోడల్స్ అనేటువంటివి నేను ఈ టాపిక్‌లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని మీరు జాగ్రత్తగా పూర్తిదాకా చూడండి. సో, మంచి ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తుంది. దాంతో పాటుగా దీంట్లో కొత్తగా ఏం చేశానంటే, లాస్ట్ టైమ్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్ అనేటువంటిది ఎగ్జామ్ చాలామంది రాసారు. మీకు తెలుసు ఆల్రెడీ. సో, ఈ ఎగ్జామ్ అనేటువంటిది క్యాన్సెల్ అయిపోయింది కదా! ఈ ఎగ్జామ్‌లో ఇచ్చినటువంటి క్వెషన్స్ కూడా మనకి ఈ ప్రాబబిలిటీ అనే టాపిక్ నుంచి మొత్తం మీద ఒక 5 క్వెషన్‌లు ఇచ్చాడు. పై ఏమో 4 క్వెషన్స్ ఏమో డైరెక్ట్‌గా ఇచ్చాడు. మరొక క్వెషన్‌లోనేమో 1, 2, 3, 4 అని చెప్పేసి మరొక 4 సబ్ క్వెషన్‌లు ఇచ్చాడు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక 4, ఇదొక 4. మనకి మొత్తం మీద 5 క్వెషన్స్. సారీ 8 క్వెషన్స్. క్వెషన్స్ ఏమో 8 క్వెషన్స్ బట్ మార్క్స్ ఏమో 5 మార్క్స్ అలా ఇవ్వడం అది సింపుల్‌గా చెప్పాలంటే 5 బిట్స్ ఇచ్చాడు. క్వెషన్స్ పరంగా మాట్లాడితే మాత్రం మనకు సింపుల్‌గా అదొక 8 క్వెషన్‌లు ఇవ్వడం జరిగింది. సో, కాబట్టి అవి కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను. చాలా మంచి క్వెషన్స్ ఇందులో ఉన్నాయి. జాగ్రత్తగా మీరు దీనిని చూసే ప్రయత్నం చేయండి. ఓకే. నౌ వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ స్టార్ట్ ది సెషన్. క్వెషన్ మీకు ఇంగ్లీష్‌లో డిస్‌ప్లే అవుతున్నప్పటికీ నేను తెలుగులో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 2 రకాలు కూడా మీకు యూజ్ అవుతుంది. చూడండి. సో, ఇందులో ఫస్ట్ క్వెషన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్‌లీస్ట్ 1 హెడ్ ఇన్ టాసింగ్ 2 కైన్స్. సో, 2 నాణాలు ఎగరేశారట. 2 నాణాలు ఒకేసారి ఎగరవేసినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్‌లీస్ట్ 1 హెడ్. కనీసం ఒక హెడ్ అయినా రావడానికి సంభావ్యత ఎంతో కనుగొనండి అన్నాడు. బొమ్మ అంటాం, బొరుసు అంటాం. ఓకేనా? సో, 2 నాణాలు ఒకేసారి ఎగరవేసినప్పుడు వాటిపైన కనీసం ఒక బొమ్మ రావడానికి సంభావ్యత ఎంతో కనుగొనండి అంటున్నాడు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్‌లీస్ట్ 1 హెడ్ వెన్ 2 కైన్స్ ఆర్ టాస్డ్. మీకు తెలుసు ఆల్రెడీ సంభావ్యత అనగానే, ప్రాబబిలిటీ అనగానే హౌ మెనీ ఆర్ ఫేవరబుల్, హౌ మెనీ ఆర్ టోటల్. మొత్తం మీద ఫేవరబుల్ నంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్ ఎన్ని, టోటల్ నంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్ ఎన్ని, అనుకూల అవకాశాల సంఖ్య ఎంత, మొత్తం అవకాశాల యొక్క సంఖ్య ఎంత అని చెప్పి చూస్తామండి. ముందుగా మొత్తం అవకాశాల యొక్క సంఖ్య పైన ఫోకస్ చేద్దాం. సో, సింపుల్‌గా 2 స్క్వేర్ 2 కైన్స్ స్టార్ట్ చేస్తున్నాం కదా! మొత్తం మీద మనకు 4 వస్తాయండి. మీకు తెలుసు ఆ స్టోరీ అంతా. ఏంటా 4 అంటే హెడ్ కామా హెడ్ కదా! నెక్స్ట్ వచ్చేసి ఇలా రాద్దాం సింపుల్‌గా. హెడ్ హెడ్, హెడ్ టెయిల్. సో, సింపుల్‌గా ఏం రాసుకోవచ్చండి? హెడ్ హెడ్, ఆ తర్వాత హెడ్ టెయిల్, టెయిల్ హెడ్, చివరగా టెయిల్ టెయిల్. నాకేం రావాలి మరి? కనీసం ఒక బొమ్మ రావాలి. కనీసం ఒక బొమ్మ అంటే ఇగో బొమ్మ, బొమ్మ, సో, బొమ్మ 2 హెడ్స్. ఓకేనా? మొత్తం మీద అనుకూలంగా ఉన్న అవకాశాలు ఎన్ని అంటే 3. మరి మొత్తం ఉన్న అవకాశాలు ఎన్ని అంటే 4. కాబట్టి ఫస్ట్ క్వెషన్‌కి సింపుల్‌గా ఆన్సర్ ఏం చెప్పొచ్చండి? 3/4. ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ సింపుల్‌గా 3/4 అని చెప్పొచ్చు. సో, ఏ క్వెషన్‌కైతే ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలో అక్కడ టైమ్ స్పెండ్ చేద్దామండి. ఇబ్బంది ఏమి ఉండదు. ఇది జస్ట్ మామూలు క్వెషనే కాబట్టి సింపుల్‌గా మీకు రఫ్‌గా చెప్పడం జరిగింది. ఇప్పుడు సెకండ్ క్వెషన్. 3 కైన్స్ ఆర్ టాస్డ్ టుగెదర్. 3 నాణాలు ఒకేసారి ఎగరవేశారట. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 టెయిల్స్. 3 కైన్స్ ఎగరవేసినప్పుడు 2 బొరుసులు రావడానికి అవకాశాల యొక్క సంఖ్య ఎంతో కనుగొనండి అంటున్నాడు. 3 కైన్స్ ఎగరేసాడట. మరి 3 కైన్స్ ఎగరేసినప్పుడు మొత్తం అవకాశాల యొక్క సంఖ్య ఎంత అంటే 2/3 8 మీకు తెలుసు ఆల్రెడీ. ఆ 8 కూడా గుర్తుంచుకునే విధానం మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ చాలా మందికి. హెడ్, హెడ్, హెడ్ అని రాస్తాం. ఆ తర్వాత టెయిలు, 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 టెయిల్ అని రాస్తాం. ఈ పక్కన 2 గ్యాప్స్ ఫిల్ చేస్తే గనక ఏమొస్తుంది? హెడ్, హెడ్, హెడ్ టెయిలు, టెయిల్ హెడ్, టెయిల్ టెయిలు. ఇటువైపు కూడా యాజ్ యూజువల్‌గా హెడ్ హెడ్, హెడ్ టెయిలు, టెయిల్ హెడ్, చివరగా టెయిల్ టెయిల్ తీసుకుంటాం. రైట్. చూడండి క్వెషన్‌లోకెళ్దాం ఇప్పుడు. మొత్తం అవకాశాల యొక్క సంఖ్య ఎంత? 8. నాకు అనుకూలంగా ఉన్న అవకాశాలు కావాలి. ఏంటది కండిషన్ క్వెషన్‌లో ఇచ్చింది? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 టెయిల్స్. అంటే 2 బొరుసులు రావడానికి అవకాశాల యొక్క సంఖ్య ఎంతో కనుగొనండి అన్నాడు. చూడండి. సో, ఇందులో 2 బొరుసులున్నవి. ఆ తర్వాత ఇందులో 2 బొరుసులున్నవి. కనీసం అనలేదండి. చూడండి అక్కడ అట్‌లీస్ట్ 2 అంటే ఇది కూడా తీసుకునేవాళ్ళం. కానీ అక్కడ అట్‌లీస్ట్ 2 అనలేదు. 2 బొరుసులు మాత్రమే రావాలి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఓన్లీ 2 టెయిల్స్. 2 టెయిల్స్ మాత్రమే రావాలి. అది గుర్తుంచుకోండి. 2 టెయిల్స్ మాత్రం రావాలి. ఇది కూడా అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉన్న అవకాశాలు మొత్తం 3 అండి. అనుకూలంగా ఉన్న అవకాశాలు 3. మొత్తం అవకాశాలు 8. ప్రాబబిలిటీ ఈస్ నథింగ్ బట్ ఫేవరబుల్ నంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్ అని తీసుకుంటాం. ఆ స్టోరీ అంతా మీకు తెలిసిందే. ఓకే. చాలా మంచి క్వెషన్. ఆ తర్వాత నౌ వి ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ థర్డ్ క్వెషన్. ఓకేనా? ఏంటా థర్డ్ క్వెషన్? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ టోటల్ ఆఫ్ 10 వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్. డైస్ పైన క్వెషన్. పాచికల పైన క్వెషన్. మీకు తెలుసు ఆల్రెడీ పాచిక అనేటువంటిది 6 ముఖాలను కలిగి ఉంటుంది.
సో, అలా ఒక పాచికను దొర్లించినప్పుడు మొత్తం అవకాశాల యొక్క సంఖ్య 6గా తీసుకుంటాం. 2 పాచికలు ఒకేసారి దొర్లించినప్పుడు అవకాశాల యొక్క సంఖ్యని 36గా తీసుకుంటాం. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఈ క్వెషన్‌లో మొత్తం అవకాశాల యొక్క సంఖ్య ఎంతండి? 6² 36. ఇది మొత్తం అవకాశాల యొక్క సంఖ్య. టోటల్ నెంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్. మరి క్వెషన్‌లో ఇచ్చిన కండిషన్ ఏంటిది? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ టోటల్ ఆఫ్ 10? ఇది చూడండి, జాగ్రత్తగా గమనించండి. మొత్తం ఆ పాచికల పైన ఉన్న సంఖ్యల మొత్తం ఎంత రావాలట? 10 రావాలట. అయితే అలా రావడానికి సంభావ్యత ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ 36 మీకు తెలుసు. ఇప్పుడు ఇలా ఏస్తాం మనం మామూలుగా అయితే ఇదిగా చేసే విధానం. ఇప్పుడు 1, 1 రాస్తాం కదా! 1, 2 అంటాం. 1, 3 అంటాం. ఈ విధంగా చివరగా 1, 6. సో, ఇక్కడేమో 2, 1 తీసుకుంటాం. చివరగా ఈ బజార్‌లో 2, 6 అండ్ సో ఆన్. ఇక్కడ 6, 1 ఉంటుంది. సారీ, ఇక్కడ చివర్లో ఏమొస్తుంది? 6, 6 వస్తుంది కదా! ఇది యాక్చువల్‌గా ఇదంతా మీరు గుర్తుంచుకోనక్కర్లా. ఇదంతా అవసరం లేదు. జస్ట్ మీకు చెప్తున్నాను. ఇలా చేస్తారు మామూలుగా చాలామందని. ఇప్పుడు మొత్తం ఎంత రావాలి? 10 రావాలి. మొత్తము 10 రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ ఏంటంటే 4, 6. అంటే ఒక దానిపైన సారీ అండి. ఒక దానిపైన 4 వస్తూ మరొక దానిపైన ఎంత? 6 వస్తుంది కదా! ఒక దానిపైన 4 వస్తూ మరొక దానిపైన 6 వస్తుంది. అట్లా ఒక పాసిబిలిటీ కదా! అట్లా చాలా ఉంటాయి, మీకు తెలుసు ఆల్రెడీ. సో, అవన్నీ ఐడెంటిఫై చేసి ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్ ఎన్ని, టోటల్ నెంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్ ఎన్ని అని చెప్పి మనం చేయడం జరుగుతుంటుంది కదా! అది యాక్చువల్‌గా మనం చేసేటువంటి విధానం. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు కన్వే. కానీ ఒక చిన్న విషయం నేర్చుకుందామండి. మనకు అది చాలా ఎగ్జామ్స్‌లో యూజ్ అవుతుంది. ఇట్లా 4, 6 అని ఐడెంటిఫై చేయకుండా చూద్దామండి. ఒక మంచి కాన్సెప్ట్ చూడండి ఒకసారి. ఏంటి అంటే ఒకవైపేమో సమ్ రాశాను, మొత్తం అని రాశాను. తర్వాత మరొక వైపేమో ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్ రాశాను. ఒక వైపేమో మొత్తం, మరొక వైపేమో ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్. ఇప్పుడు ఆ పాచికల పైన ఉన్న పాచికల యొక్క ముఖాల పైన ఉన్నటువంటి మొత్తం సంఖ్యల మొత్తం అనేటువంటిది కనిష్టంగా ఎంత ఉండొచ్చు అంటే 2 ఉండొచ్చు. ఎందుకంటే 1, 1 కదా! 1, 1 అంటే 1 + 1 ఏమవుతుంది? 2 అవుతుంది. అంటే మినిమమ్ పాసిబిలిటీ వచ్చేసి 2 అవుతుంది. సో, సమ్ అనేటువంటిది అంటే ఆ సంఖ్యల మొత్తం 2 రావడానికి, 3 రావడానికి, 4 రావడానికి, 5 రావడానికి, 6 రావడానికి, 7 రావడానికి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చివరగా యాజ్ యూజువల్‌గా 8 రావడానికి, 9 రావడానికి, 10 రావడానికి, 11 రావడానికి, చివరగా 12 రావడానికి. ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్ ఏమవుతాయంటే సింపుల్‌గా చెప్పాలంటే 1, 2, 3, 4, 5, 6 అవుతాయండి. అయిపోయింది. చాలా మంచి కాన్సెప్ట్. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే 2 పాచికల పైన ఉన్నటువంటి సంఖ్యల మొత్తము అనేటువంటిది 2 రావడానికి అనుకూలంగా ఉన్న అవకాశాల యొక్క సంఖ్య 1. ఓకేనా? సంఖ్యల మొత్తం అనేటువంటిది 12 రావడానికి అనుకూలంగా ఉన్న అవకాశాల సంఖ్య కూడా ఒకటే. వాటి సంఖ్యల మొత్తం 3 రావడానికి అనుకూలంగా ఉన్న అవకాశాల యొక్క సంఖ్య 2. సంఖ్యల మొత్తం 11 రావడానికి అనుకూలంగా ఉన్న అవకాశాల యొక్క సంఖ్య కూడా 2. అలా వాటిపైన సంఖ్యల మొత్తము 7 రావడానికి అనుకూలంగా ఉన్న అవకాశాల యొక్క సంఖ్య ఎంత తీసుకుంటాం? 6గా తీసుకుంటాం. ఈ జస్ట్ ఈ టేబుల్ గుర్తుంచుకోండి. ఈ ఫార్మ్ గుర్తుంచుకోండి. ఈ ఫార్మ్ మీకు ఐడియా ఉంటే గనక ఎగ్జామ్ హాల్‌లో మనకి అవన్నీ మళ్ళీ 36 రాసి అందులో ఆ కండిషన్ బేస్ చేసుకొని చేసుకోవచ్చు. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. ఓకేనా? ఇది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఓకే. ఇప్పుడు నాకు సంఖ్యల మొత్తం ఎంత రావాలి? 10 రావాలి. ఇగో ఇక్కడ ఉంది చూడండి 10. నాకు కావాల్సిన 10 ఇక్కడ ఉంది. మరి సంఖ్యల మొత్తం 10 రావడానికి ఓకే. సంఖ్యల మొత్తం వచ్చేసి ఎంత రావాలి? 10 రావాలి కదా! సంఖ్యల యొక్క మొత్తం 10 రావడానికి ఇక్కడ 2 మిస్ అయిపోయిందండి. 2 రబ్ అయిపోయింది. ఓకే. సంఖ్యల మొత్తము ఇక్కడ 2 రాసాను. ఓకే. సంఖ్యల మొత్తము 10 రావడానికి అనుకూలంగా ఉన్న అవకాశాల యొక్క సంఖ్య ఎంత? ఫేవరబుల్ నంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్ ఆర్ 3. టోటల్ నంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్ ఆర్ 36. Therefore, probability 3/36 which means 1/12. I hope you understood what I am trying to convey. ఓకే. ఇది చాలా మంచి కాన్సెప్ట్. కొంచెం ఈ బాక్స్ పైన ఫోకస్ చేయండి. ఓకే. ఈ బాక్స్ పైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ క్వెషన్. So what is the probability of getting same figure on each of the dice when 3 dice are rolled or thrown? ఒక 3 పాచికలు ఒకేసారి దొర్లించారట. మరి 3 పాచికలు ఒకేసారి దొర్లించినప్పుడు వాటిపైన ఒకే సంఖ్య రావడానికి అనుకూలంగా ఉన్న సంభావ్యతతో కనుగొనండి అంటున్నాడు. 3 పాచికలు ఒకేసారి దొర్లించినప్పుడు వాటిపై ఒకే గుర్తు రావడానికి సంభావ్యత ఎంతో కనుగొనండి అంటున్నాడు. ఒకే గుర్తు అంటే ఏంటి? ఇట్లా 1, 1, 1 అని లేదా 2, 2, 2 అని అండ్ సో ఆన్ చివరగా 6, 6, 6 అని. సో, ఇట్లా రావడానికి అనుకూలంగా మనకి అనుకూలంగా ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. మొత్తం ఎన్నో చూసుకొని ఆ విధంగా మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఓకే. చూద్దాం. ఒక్కసారి మాట్లాడదామండి. క్వెషన్ నెంబర్ 4. ఓకే. సో, ఇందులో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సేమ్ ఫిగర్. సేమ్ ఫిగర్ అంటే ముందుగా 3 కైన్స్ కదా! 3 డైస్ కదా! మొత్తం అవకాశాల యొక్క సంఖ్య ఎంత అంటే 216.
ఇందులో ఫేవరబుల్ ఎన్ని అంటే ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ ఆర్ 6 అండి. ఎందుకు 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3, 4, 4, 4, 5 అట్లా అండ్ సో ఆన్ మీకు తెలుసు ఆల్రెడీ. అనుకూలంగా ఉన్న అవకాశాలు 6, మొత్తం అవకాశాలు 216. థెర్‌ఫోర్ సింపుల్‌గా ఏం చేస్తామండి 1/36. 1/36. సో, 1/36 ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వెషన్ నంబర్ 4. 1/36 ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వెషన్ నంబర్ 4. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 5 చూద్దామండి. క్వెషన్ నంబర్ 5. నౌ వి ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ఫిఫ్త్ క్వెషన్. నౌ వి ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ క్వెషన్ నంబర్ 5. ఏంటది? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సమ్ యాజ్ ప్రైమ్ నెంబర్? చూడండి ఇగో మళ్ళీ వచ్చింది ఈ మోడల్. జాగ్రత్తగా గమనించండి. ఈ మోడల్ మళ్ళీ మనకు రిపీట్ అవ్వడం జరిగింది. చూద్దాం ఒకసారి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ సమ్ యాజ్ ప్రైమ్ నెంబర్ వెన్ 2 డైస్ ఆర్ థ్రోన్? అంటే 2 పాచికలు మనం విసిరేసినప్పుడు వాటిపైన సంఖ్యల మొత్తం ప్రధాన సంఖ్య రావడానికి సంభావ్యత ఎంతో కనుగొనండి అంటున్నాడు. వాటిపైన సంఖ్యల మొత్తం ప్రధాన సంఖ్య రావడానికి సంభావ్యత కనుక్కోవాలి. ఎన్ని పాచికలు దొర్లిస్తున్నాడు? 2 పాచికలు. 2 పాచికలు దొర్లించినప్పుడు మొత్తం అవకాశాల యొక్క సంఖ్య ఎంత అంటే 36. ఇందులో మరి ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ ఎంతో కనుక్కోవాలి. ఇంతకుముందు స్లైడ్‌లో చూసాం కదా! ప్రైమ్ నెంబర్ రావాలి. చూడండి జాగ్రత్తగా గమనించండి. మంచి కాన్సెప్ట్. ప్రైమ్ నెంబర్ 2 అంటే సంఖ్యల మొత్తం 2. సంఖ్యల మొత్తం 2 రావడానికి అనుకూలంగా ఎన్నున్నాయి? 1 ఉంది. ఓకేనా? 1 రాశాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ నెంబర్ మళ్ళీ ఏముంది? 3 ఉంది. 3 రావడానికి అనుకూలంగా ఎన్నున్నవి? సంఖ్యల మొత్తం 3 సారీ. సంఖ్యల మొత్తము 3 రావడానికి అనుకూలంగా ఉన్న అవకాశాల యొక్క సంఖ్య ఎంత అంటే 2. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబరు 5 తీసుకుంటాం. మరి 5 అంటే ఏమొస్తుంది చివరగా? 5 అంటే అనుకూలంగా ఉన్న అవకాశాల యొక్క సంఖ్య ఎంత అంటే 4. చివరగా ఇక్కడ ఎరేజ్ అయిపోయింది గానీ 7 ఉంటుంది కదా! ఇందులో 7 ఉంటుంది. మీకు తెలుసు ఆల్రెడీ. 7 అంటే 7 రావడానికి అనుకూలంగా ఉన్న అవకాశాల యొక్క సంఖ్య ఏం తీసుకుంటాం? 6గా తీసుకోవడం జరుగుతుంది. ఇంకేమైనా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయంటే ఉన్నాయి. 11 ఉంది కదా! 2 ప్రైమ్ నెంబరే, 3 ప్రైమ్ నెంబరే, 5 ప్రైమ్ నెంబరే, 7 ప్రైమ్ నెంబరే, 11 ప్రైమ్ నెంబరే. 11కి కూడా సింపుల్‌గా ఏం తీసుకుంటాం? తిరిగి మళ్ళీ 2 తీసుకుంటాం. ఓకేనా? ఇవన్నీ మనకు అనుకూలంగా ఉన్న అవకాశాలు. ఈ టేబుల్ మీకు గుర్తు లేకపోతే అవన్నీ మనం 36 అవుట్‌కమ్స్ రాసి ప్రతి అవుట్‌కమ్‌ని అడిషన్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తే గనక ఎగ్జామ్ హాల్‌లో చాలా టైం తీసుకుంటుంది. మీకు తెలుసు ఆల్రెడీ. సో, చెప్పండిగా ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ ఆర్ ఎన్ని? 3, 7 ఆర్ ఎల్స్ 10, 12, 14, 15. ఓకేనా? ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ ఆర్ 15. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ ఆర్ 36. దీన్నే 3 5 15, 3 12 36. 3 12 36. కాబట్టి మొత్తం మీద వాటిపైన సంఖ్యల మొత్తం ప్రధాన సంఖ్య రావడానికి సంభావ్యత ఎంత అంటే 5/12. ఓకేనా? 5/12 ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 6 చూద్దామండి. నౌ వి ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ సిక్స్త్ క్వెషన్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 1 కింగ్ అండ్ 1 క్వీన్ అండి. ఓకే. 1 king and 1 queen when 2 cards are pulled from pack of 52 cards. అంటే బాగా కలిపినటువంటి 52 పేక ముక్కల కట్ట నుండి 2 పేక ముక్కలను యాదృచ్ఛికంగా ఎన్నుకున్నప్పుడు ఒకటి కింగు మరొకటి క్వీను అవ్వడానికి సంభావ్యత ఎంతో కనుగొనండి అన్నాడండి. యాక్చువల్‌గా మీకు ఒక చిన్న విషయం ఇక్కడ చెప్పడం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేను కొంచెం యాడ్ చేయడం జరిగింది. సో, ఈ క్వెషన్ అనేటువంటిది యూజువల్‌గా మనకి ఎగ్జామ్‌లో రాదండి. ఇటువంటి మోడల్స్ ఎగ్జామ్‌లో రావు. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఈ క్వెషన్ మీరు చేయగలగాలి అంటే పర్ముటేషన్స్, కాంబినేషన్స్ పైన మీకు కొంత అవగాహన ఉండాలి. ప్రస్తారాలు, సంయోగాలు. మన డీఏఓ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ముటేషన్స్, కాంబినేషన్స్ అనే సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్. కాబట్టి ఇది నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇట్లా ఇంకో 1, 2 క్వెషన్స్ ఉన్నాయి. అవి డిస్కస్ చేయట్లేదు మనము. ఓకే. కానీ మీకు ఆల్రెడీ రాసాను కాబట్టి మిగతా వాటికి యూజ్ అవుతుంది కాబట్టి ఎలాగో చెప్తాను. బట్ పూర్తిగా చెప్పట్లేదు. జస్ట్ గుర్తుంచుకోండి. మరి 2 కార్డ్స్ కదా! ఒక కార్డే అన్నప్పుడు గనక మనకి కాంబినేషన్ కాన్సెప్ట్ ఏమి ఉండదు కాబట్టి మనకి ఎగ్జామ్‌లో ఉంటుంది. 2 కార్డ్స్ అన్నప్పుడు మనకి కాంబినేషన్ కాన్సెప్ట్ సంయోగాల యొక్క కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాదు. 100% రాదు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 1 కింగ్ అండ్ 1 క్వీన్ వెన్ 2 కార్డ్స్ ఆర్ డ్రాన్? 2 కార్డ్స్ ఆర్ డ్రాన్ అంటే మొత్తం పేక ముక్కలన్నీ 52 ఉన్నాయి. అందులో మొత్తం ఉన్నటువంటి అవకాశాల యొక్క సంఖ్య ఎంత అంటే 52 C2 అని తీసుకుంటాం. ఈ 52 C2 వాల్యూ కనుక్కునే విధానం ఏంటి అంటే 52 × 51/2 × 1 అని తీసుకుంటాం. ఓకేనా? 52 C2 ఇలా ఫైండ్ చేస్తాం. ఓకే. తర్వాత మరి ఇప్పుడు ఒక కార్డ్ ఏం కావాలి? కింగ్ కావాలి. మీకు తెలుసు ఆల్రెడీ 52 కార్డ్స్‌లో కొన్నేమో రెడ్ కలర్‌లో ఉంటాయి. కొన్నేమో బ్లాక్ కలర్‌లో ఉంటాయి. ఈ రెడ్ కలర్‌లో మళ్ళీ మనకు హార్ట్స్ ఉంటాయి, డైమండ్స్ ఉంటాయి. బ్లాక్‌లో మళ్ళీ క్లబ్స్ ఉంటాయి, స్పేడ్స్ ఉంటాయి. కదా! ఇవన్నీ 13 సెట్స్ ఉంటాయి. మనకి మొత్తం మీద కింగ్ కార్డ్స్ ఎన్నుంటాయి? 4 కింగ్ కార్డ్స్ ఉంటాయి. 4 కింగ్ కార్డ్స్ ఉంటాయి. అందులో ఒకటి రావాలి.
తర్వాత 4 క్వీన్ కార్డ్స్ ఉంటాయి. అందులో ఒకటి రావాలి. ఓకేనా? సో, ఇది ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్. 4C1 వాల్యూ 4 అవుతుంది. 4C1 వాల్యూ 4 అవుతుంది. బై ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ ఎన్ని అంటే 52C2. నేను రఫ్‌గా చెప్పానండి. ఇది 100% మీకు రాదు. డీఏఓ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి మోడల్ ఔట్ ఆఫ్ సిలబస్. ఓకేనా? 2 కార్డ్స్ రాదు. ఒక కా ఈ అంటే ప్లేయింగ్ కార్డ్స్ పైన క్వెషన్స్ రావా అంటే అది కాదు ఇక్కడ మీనింగ్. ఒక కార్డ్ ఉన్నప్పుడు వస్తుంది. బట్ ఇక్కడ 2 కార్డ్స్ ఉన్నాయి కదా! 2 కార్డ్స్ పికప్ చేసినప్పుడు మనకి కాంబినేషన్ కాన్సెప్ట్ అవసరం కాబట్టి ఇది సిలబస్‌లో రాదు. నేను జస్ట్ మీకు రఫ్‌గా చెప్పడం జరిగింది. ఓకే. సో, ఇప్పుడు చూడండి 1 కార్డ్ ఈస్ టేకెన్. యెస్, ఇది వస్తుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ మోడల్ 1 కార్డే కదా! వస్తుంది. 1 కార్డ్ ఈస్ టేకెన్ ఔట్ ఆఫ్ ఫ్రమ్ ద ప్యాక్ ఆఫ్ కార్డ్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ హార్ట్ ఆర్ ఏ స్పేడ్? అది హార్ట్ కార్డ్ గాని, స్పేడ్ గాని అవ్వడానికి సంభావ్యత ఎంతో కనుగొనండి అన్నాడు. వెరీ సింపుల్. ముందుగా ఏం చేద్దాం? 7th క్వెషన్. ముందుగా మనకు కావాల్సింది టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్. మొత్తం కార్డ్స్ ఎన్ని? 52. అందులో ఒకటే కావాలి కాబట్టి 52 అవుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్. ఇందులో ఫేవరబుల్ ఏం కావాలి? ఆ కార్డ్ ఏం కావాలి? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హార్ట్ ఆర్ స్పేడ్? యూజువల్‌గా హార్ట్ కార్డ్స్ కానీ లేదా స్పేడ్ కార్డ్స్ కానీ ఇంతకుముందు మీకు రఫ్‌గా రాసి చూపించాను కదా! ఇగో ఇందులో హార్ట్ కార్డ్స్ ఉంటాయి, స్పేడ్ కార్డ్స్ ఉంటాయి. అదొక 13 ఉంటాయి, ఇదొక 13 ఉంటాయి మొత్తం మీద. కాబట్టి ఏం రావచ్చు? ఆ 13లో ఏదో ఒకటి రావచ్చు. ఓకేనా? మధ్యలో ఆర్ సింబల్ ఉంది కదా! ఎప్పుడైనా గుర్తుంచుకోండి. క్వెషన్‌లో లేదా అనే పదం ఉన్నప్పుడు, ఆర్ అనే పదం ఉన్నప్పుడు ప్లస్ తీసుకుంటాం. క్వెషన్‌లో అండ్ అనే పదం, మరియు అనే పదం ఉన్నప్పుడు ఇంటూ తీసుకుంటాం. అది మనకు ప్రాబబిలిటీలో ఎక్కువగా వాడుతూ ఉంటాం విరివిగా. లేదా అనే పదం ఉన్నప్పుడు ప్లస్ తీసుకుంటాం. మరియు ఉన్నప్పుడు ఇంటూ తీసుకుంటాం. మరి ఇక్కడ హార్ట్స్ లేదా స్పేడ్స్ కదా! లేదా ఉంది కాబట్టి ప్లస్ తీసుకుంటాం. అంటే ఈ 13 గాని లేదా ఆ 13 కానీ బై మొత్తం ఎన్ని? సో, 52. సో, 26/52 అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుందండి? 1/2. దేర్‌ఫోర్ సెకండ్ క్వెషన్ ఆన్సర్ 1/2. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు కన్వే. ఇది ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ కాబట్టి ర్యాపిడ్‌గానే చెప్తున్నాను. ఇవన్నీ మీకు అర్థం కావాలంటే కొంత బేసిక్స్ ఉండాలి. ఓకేనా అండి? ఇదంతా మీకు అర్థం కావాలంటే కొంత బేసిక్స్ ఉండాలి. బేసిక్స్ లేకుండా అర్థం కావు. జస్ట్ ఇది ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ డీఏఓకి సంబంధించి మీకు తెలిసింది ఆల్రెడీ. రైట్. నెక్స్ట్ చూడండి. 2 కార్డ్స్ ఆర్ టేకెన్. మళ్ళీ 2 కార్డ్స్ అనే పదం ఉంది కాబట్టి ఇగో 8th క్వెషన్ కూడా డిస్కస్ చేయట్లేదండి. బట్ రఫ్‌గా చూద్దాం అంతే. 2 కార్డ్స్ ఆర్ టేకెన్ ఔట్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఏమవుతాయి? టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ ఏమవుతాయంటే 52C2 అవుతాయి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్? దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్. దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ అంటే మనకి 2 కలర్స్ ఉంటాయి. 2 కలర్స్ అంటే మనకు 26 ఏమో రెడ్ కలర్ ఉంటాయి. 26 ఏమో బ్లాక్ కలర్ ఉంటాయి. ఈ 26లో 1 మరియు ఇందులో ఒక 1 అంటే 26C1 ఇంకా చెప్పాలంటే 26C1. 26C1 వాల్యూ 26. కాబట్టి 26 ఇంటూ 26/52C2. ఓకేనా? ఇది రఫ్‌గా చెప్పాను. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఔట్ ఆఫ్ సిలబస్ కాబట్టి రఫ్‌గా చెప్పడం జరిగింది. అది మర్చిపోండి ఇక. నెక్స్ట్ నౌ వి ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ దిస్ క్వెషన్. ఓకేనా? ఏంటది? క్వెషన్ నెంబర్ 9 చూడండి. దేర్ ఆర్ 4 బ్లాక్, 5 వైట్ అండ్ 6 గ్రీన్ బాల్స్ ఇన్ ఏ బ్యాగ్. 3 బాల్స్ ఆర్ డ్రాన్. అన్‌ఫార్చునేట్‌లీ చూడండి. ఐయామ్ వెరీ సారీ. ఇది కూడా కొంత నేను ఈ క్వెషన్స్ డిజైన్ చేసిన తర్వాత మళ్ళీ సిలబస్ చూసినప్పుడు నాకు అర్థమైందండి ఇది. అందుకే నేనేం చేంజ్ చేయలేకపోయాను. 3 బాల్స్ ఆర్ డ్రాన్. 3 బాల్స్ ఎంపిక చేయడం అంటే మళ్ళీ ఔట్ ఆఫ్ సిలబసే. ఓన్లీ 1 బాల్ పికప్ చేసినప్పుడు అది సిలబస్‌లో ఉంటుంది. 3 బాల్స్ కాబట్టి ఇది కూడా సిలబస్‌లో ఉండదు. బట్ మీకు రఫ్‌గా చెప్తాను. మొత్తం మీద చూడండి ఒకసారి. మనకి బ్లాక్ బాల్స్ వచ్చేసేమో 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. 5 వైట్ బాల్స్ ఉన్నాయి. 6 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. మరి మొత్తం ఎంత అండి? 15. ఈ 15లో మనకి 3 కావాలి. 3 బాల్స్ ఆర్ డ్రాన్ అన్నాడు కదా! కాబట్టి 15C3. ఇది టోటల్ అండి. ఇది టోటల్. తర్వాత మరి వాడేమన్నాడు? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్. అవి డిఫరెంట్ కలర్స్ కావాలి. 3 బాల్స్ పికప్ చేస్తే 3 డిఫరెంట్ కలర్స్ కావాలి. అంటే ఈ 4 బ్లాక్‌లో ఒక బ్లాక్ రావాలి. ఈ 5 వైట్‌లో ఒక రావాలి. వైట్ రావాలి. 6 గ్రీన్‌లో ఒక గ్రీన్ రావాలి. సో, ఏమొస్తుందప్పుడు? ఇది 4C1. 4C1 ఇంటూ 5C1 ఇంటూ 6C1 అవుతుంది. ఈ విధంగా. సో, 4C1 వాల్యూ 4 అవుతుంది. 5C1 వాల్యూ 5 అవుతుంది. 6C1 ఇదంతా 20 అంటే 120. సో, 120 ఏంటి మీ ఆన్సర్ చివరగా? 120 దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్. డిఫరెంట్ కలర్స్ 3 కాబట్టి ఇంగో ఇది తీసుకుంటాం ఇక్కడ. ఏ విధంగా? 15C3. ఓకేనా? అది. సో, 3 పికప్ చేసినప్పుడు మనకు కొంత ఔట్ ఆఫ్ సిలబసే. యూ జస్ట్ ఇగ్నోర్ దిస్. 9th వన్ కూడా యూ జస్ట్ ఇగ్నోర్ దిస్. నౌ వి ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ క్వెషన్ నెంబర్ 10. 10th వన్ చూద్దామండి. 10th క్వెషన్. వి ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ క్వెషన్ నెంబర్ 10. ఏంటి ఆ 10th క్వెషన్? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 53 సండేస్ ఇన్ ఏ ఆర్డినరీ ఇయర్? 53 సండేస్ ఇన్ ఏ ఆర్డినరీ ఇయర్. ఓకే. మంచి క్వెషన్. ఒక సాధారణ సంవత్సరంలో 53 ఆదివారాలు ఉండడానికి సంభావ్యత ఎంతో కనుగొనండి అన్నాడు. ఓకేనా? ఒక సాధారణ సంవత్సరం. మీ అందరికీ తెలిసిందే సాధారణ సంవత్సరంలో 365 రోజులుంటాయి. ఇందులో మనకి 52 వీక్స్ ఉంటాయి. 52 వీక్స్ ఉంటూ ఒక డే ఎక్స్‌ట్రా ఉంటుంది. దాన్ని ఎక్స్‌ట్రా డే లేదా ఆడ్ డే అంటాం. దీని గురించి ఇంకా డీటెయిల్డ్‌గా మనం క్యాలెండర్ టాపిక్‌లో నేర్చుకుంటాం.
52 వీక్స్ ప్లస్ 1 ఎక్స్ట్రా డే ఉంటది. ఇప్పుడు క్వెషన్ వాడు ఏమన్నాడు? 53 సండేస్ రావాలని. ఆల్రెడీ నాకు 52 వీక్స్ ఉన్నాయి అంటే ప్రతి వీక్‌లో 7 డేస్ ఉంటాయి. కాబట్టి 52 వీక్స్ ద్వారా మనకు 52 సండేస్ వచ్చినట్టే. ఇంకొక సండే రావాలి. ఇంకొక సండే వస్తే గనక అది కూడా ఆ సండే ప్లస్ 52 సండేస్ కలిపి మనకి మొత్తం మీద 53 సండేస్ అవుతాయి. మరి ఆ ఎక్స్ట్రా డే ఏం కావచ్చు అంటే టోటల్. ఆ ఎక్స్ట్రా డే ఏం కావచ్చు అంటే 7 కావచ్చు. టోటల్ 7 కావచ్చు. అంటే ఏంటి? వారానికి ఉన్న 7 రోజుల్లో ఏదో ఒక రోజు కావచ్చు. కాబట్టి టోటల్ ఎన్ని? 7. ఇందులో ఫేవరబుల్ నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ ఎన్ని అంటే 1 ఓన్లీ 1. ఎందుకు ఆ 7 డేస్‌లో సండేస్ ఎన్ని ఉంటాయి? 1 సండేనే ఉంటుంది. కాబట్టి సో ఫేవరబుల్ నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ ఆర్ 1, టోటల్ నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ ఆర్ 7. కాబట్టి ఒక సాధారణ సంవత్సరంలో 53 ఆదివారాలు ఉండడానికి సంభావ్యత ఎంత అంటే సింపుల్‌గా చెప్పాలంటే 1/7. వెరీ నైస్ క్వెషన్. ఓకేనండి. అది చూడండి. తర్వాత నౌ వి ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ క్వెషన్ నంబర్ 11 అండి. 11థ్ క్వెషన్. నౌ వి ఆర్ డిస్కసింగ్ క్వెషన్ నంబర్ 11. ఏంటా 11థ్ క్వెషన్? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 53 సండేస్? సేమ్ యాజ్ యూజువల్ 53 సండేసే రావాలి. కానీ ఇప్పుడు ఎందులో రావాలది? లీప్ ఇయర్ రావాలి. లీప్ ఇయర్‌లో 366 డేస్ ఉంటాయి. యాజ్ యూజువల్‌గా 52 వీక్స్ ఉంటాయి. అలా ఉంటూ ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉంటాయి? 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి కదా! 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. ఓకే. అది గుర్తుంచుకోండి. 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. సో, కాబట్టి ఇప్పుడు ఈ 52 వీక్స్ అంటే ఆల్రెడీ 53 సండేస్ వచ్చినట్టే. మరి 2 ఎక్స్ట్రా డేస్ ఏం కావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సండే నుంచి మొదలుపెడితే సండే, మండే అవ్వచ్చు ఆ 2 డేసు. లేదా మండే, ట్యూస్‌డే అవ్వచ్చు. లేదా ట్యూస్‌డే, వెడ్నెస్‌డే అవ్వచ్చు. లేదా వెడ్నెస్‌డే, థర్స్‌డే అవ్వచ్చు. లేదా థర్స్‌డే, ఫ్రైడే అవ్వచ్చు. లేదా ఫ్రైడే, సాటర్డే అవ్వచ్చు. లేదా సాటర్డే, సండే అవ్వచ్చు. ఓకేనా? కాబట్టి టోటల్ నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ ఎన్నండి? 7. ఇందులో ఎన్ని చూద్దాం? ఫేవరబుల్ ఎన్నో చూద్దాం. అనుకూలంగా ఉన్నాయి ఏంటంటే 53 సండేస్ కావాలి అంటే ఇగో ఇక్కడ ఒక సండే వచ్చే అవకాశం ఉంది. ఆ 2 డేస్‌లో ఈ చివర్లో మళ్ళీ సాటర్డే, సండే. కాబట్టి ఇందులో కూడా ఒక సండే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫేవరబుల్ నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ ఆర్ ఎన్నండి? 2. సో, కాబట్టి ప్రాబబిలిటీ వచ్చేసి 2/7. ప్రాబబిలిటీ వచ్చేసి 2/7. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. ఓకే. రైట్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 12 చూడండి. నౌ వి ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ క్వెషన్ నంబర్ 12. ఓకే. రైట్. సెకండ్ ఐఎమ్ చెకింగ్ కదా! క్వెషన్ నంబర్ 12 అండి. సో, ఏంటి ఆ 12థ్ క్వెషన్? ఇప్పుడు ఈ 13థ్ క్వెషన్ నుంచి మనకి ఓల్డ్ డిఏఓ ఎగ్జామ్ పేపర్ క్వెషన్‌లండి. 13థ్ క్వెషన్ నుంచి మిగతా క్వెషన్స్ అన్నీ కూడా ఓల్డ్ డిఏఓ ఎగ్జామ్ క్వెషన్ పేపర్స్. మనకి పాత క్యాన్సిల్ అయిపోయిన డిఓ ఎగ్జామినేషన్‌లో మొత్తం మీద మనకి ప్రాబబిలిటీ నుంచి 5 క్వెషన్‌లు అడిగాడు. అందులో 4 క్వెషన్స్ ఏమో డైరెక్ట్ క్వెషన్స్. ఒక క్వెషన్ ఏమో ఈ విధంగా 1, 2, 3, 4 ఇచ్చాడు మళ్ళీ. అంటే ఒక 4 + 4 8 క్వెషన్స్ 5 మార్క్స్. చూడండి ఇక 12థ్ క్వెషన్. ఏంటా 12థ్ క్వెషన్? ఏ బాక్స్ కంటైన్స్ 36 టికెట్స్ నెంబర్డ్ 1-36. 1 నుంచి 36 వరకు నెంబర్లు వేసి పెట్టారట. 1 టికెట్ ఈజ్ ఐదర్ డివిజబుల్ బై 3 ఆర్ ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయినా కావాలి లేదా ఏం కావాలి? డివిజబుల్ బై 3 అయినా కావాలి. 3 చేత భాగించేదైనా కావాలి. ఇప్పుడు టికెట్స్ 1-36 ఉన్నాయి కాబట్టి టోటల్ ఏమవుతాయండి? 36. మనకి మొత్తం ఎన్ని? 36. అందులో ఏం కావాలది? టికెట్ ఈజ్ ఐదర్ డివిజబుల్ బై 3 ఆర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. అది 3తో డివిజబుల్ కావాలి. 3తో డివిజబుల్ కావాలి. 3తో డివిజబుల్ కావాలంటే 3 మల్టిపుల్స్ కావాలి. 3, 6, 9, 12, 15, 18, 21 ఓకేనా? 24, 27 ఓకేనా? 30, 33, 36. సరే ఇవన్నీ రాయాల్సిందేనా మరి మా ఎగ్జామ్‌లో అంటే అవసరం లేదు. 36/3 చేస్తే అయిపోతది. 36/3 చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా! 12. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అట్లా కౌంట్ చేయనక్కర్లా చెప్తున్నాను. అన్నీ కౌంట్ చేయాలంటే అవసరం లేదు. 36/3 చేస్తే మనకు 12 వస్తాయి. ఫేవరబుల్ నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ ఆర్ హౌ మెనీ? అంటే ఇదొక పాజిబిలిటీ. తర్వాత మరి ఆర్ అన్నాడు కదా! ఆర్ అంటే ఏంటి? ప్లస్. ఆర్ అంటే మీకు చెప్పాను కదా ఇంతకుముందు. ఆర్ లేదా అంటే ప్లస్ తీసుకుంటాం. లేదా అంటే ప్లస్ తీసుకుంటాం. అండ్ మరియు అంటే ఇంటూ తీసుకుంటాం. అది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏమొస్తాయి పర్ఫెక్ట్ స్క్వేర్స్? 1 స్క్వేరు, 2 స్క్వేరు, 3 స్క్వేరు, 4 స్క్వేరు, 5 స్క్వేరు, 6 స్క్వేరు. మరి ఇందులో క్లాష్ అయినాయి చూడండి ఏమన్నా? ఇందులో ఏమైనా క్లాష్ అయ్యాయంటే ఇగో 9 క్లాష్ అయింది. తర్వాత అంతే. చివరగా 36 క్లాష్ అయింది. 36 క్లాష్ అయింది. అంటే ఇప్పుడు పైన మనకి 3 మల్టిపుల్స్ ఎన్నున్నాయి ఫేవరబుల్‌గా? 12. నెక్స్ట్ ఈ స్క్వేర్స్ ఎన్నున్నాయి ఫేవరబుల్‌గా? ఇదొక 6. ఇందులో కామన్‌గా ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. అది తీసేసేయండి. బై మరి మొత్తం టికెట్స్ అన్నీ 36. ఫేవరబుల్ నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్. ఎందుకు మీరు 2 సపరేట్ చేశారంటే అందులో 2 నంబర్స్ కామన్‌గా వచ్చినాయి కదా! 2 ఈవెంట్స్ కామన్‌గా ఉన్నాయి కదా! కాబట్టి ఆ 9ని 36ని సపరేట్ చేశాను. ఏమొస్తున్నప్పుడు 18 - 2 అంటే 16 అంతేనా? 18 18 - 2 అంటే 16. 16/36.
16/36 అంటే 4th టేబుల్. 4 4s are 16, 4 9s are 36. దేర్‌ఫోర్ మీ ఆన్సర్ ఎంత? 4/9. ప్రాబబిలిటీ వచ్చేసి 4/9. అది క్వెషన్ నెంబర్ 12కి సంబంధించి. సో, ఇప్పుడు క్వెషన్ నెంబరు సారీ స్లైడ్ మారి క్వెషన్ నెంబరు నౌ వి ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ క్వెషన్ నెంబర్ 13. ఇప్పుడు క్వెషన్ నెంబర్ 13 వచ్చేసి లాస్ట్ క్యాన్సిల్ అయిపోయిన డిఓ ఎగ్జామ్ క్వెషన్స్ అండి. ఇక్కడ నుంచి 4 క్వెషన్స్ 13th క్వెషన్‌లో 1, 2, 3, 4 ఇచ్చాడు మళ్ళీ. ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ 0.8. మొత్తం ప్రాబబిలిటీ టోటల్ ప్రాబబిలిటీస్ ముందు క్వెషన్ చూద్దాం. ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ 0.8. దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈ కాంప్లిమెంట్ అండి. దాన్ని ఈ కాంప్లిమెంటు లేదా ఈ బార్ అంటాం. ఎలా రాసినా పర్లేదు. ఈ కాంప్లిమెంటు లేదా ఈ బార్ ఎట్లా రాసినా పర్లేదు. సో, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ వచ్చేసి 0.8 అయితే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ వచ్చేసి 0.8 అయితే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్ ఎంతో కనుగొనండి అన్నాడు. సో, కాబట్టి టోటల్ ప్రాబబిలిటీ ఎంత? ఎల్లప్పుడు 1. మరి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ వాల్యూ ఎంత? 0.8. మరి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్ వాల్యూ ఖచ్చితంగా ఏం కావాలంటే 0.2 కావాలి. ఎందుకు 2 యాడ్ చేస్తే 1 వస్తుంది కదా. కాబట్టి ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ 0.2 అయిపోయింది. ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ 0.2. ఓకే, వెరీ సింపుల్ క్వెషన్. సెకండ్ క్వెషన్ ఏంటిది? ఇఫ్ ఎ డైస్ ఈజ్ థ్రోన్ వన్స్ దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్ ఈవెన్ నెంబర్ ఈస్. పాచికను దొరిలించిందట. మనకి 1, 2, 3, 4, 5, 6 నెంబర్లు వస్తాయి. అందులో ఈవెన్ నెంబర్స్ 3 ఉంటాయి. మొత్తం మీద 6 ఉంటాయి. 1/2. వెరీ సింపుల్ క్వెషన్. అటువంటి క్వెషన్స్ టైం వేస్ట్ చేయక్కర్లా. నెక్స్ట్ థర్డ్ క్వెషన్. ఇఫ్ 2 కాయిన్స్ ఆర్ టాస్డ్ సైమల్టేనియస్లీ దెన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎట్లీస్ట్ 1 హెడ్? ఎట్లీస్ట్ 1 హెడ్ అంటే ఒక హెడ్ అయినా ఉండొచ్చు, ఒకటికైనా ఎక్కువ ఉండొచ్చు. 2 కాయిన్స్ కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్ 4. అప్పుడు ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమొస్తాయండి? ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 3 వస్తాయి. ఓకేనా? ఎట్లీస్ట్ కనీసం ఒక హెడ్ ఉండాలి. అంటే కనీసం ఒక బొమ్మ ఉండాలి. ఒకటి కానీ ఎక్కువ కానీ ఉండొచ్చు. ఇది మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్వెషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను గతంలో. స్టార్టింగ్ 1, 2, 3 క్వెషన్స్‌లో. థర్డ్ క్వెషన్ ఏంటిది? థర్డ్ క్వెషన్ డిస్కస్ చేసింది. ఇప్పుడు ఫోర్త్ క్వెషన్. ఓకే, ఇఫ్ ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ ఎట్ రాండమ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్. చూడండి ఎంత మంచి క్వెషను. ఇందులో క్వెషన్ ఏమో నార్మల్ డెఫినేషన్ పైన, రెండో క్వెషన్ ఏమో దేనిపైన? కైన్స్ పైన, డైస్ పైన. మూడో క్వెషన్ ఏమో కైన్స్ పైన. నాలుగో క్వెషన్ ఏమో కార్డ్స్ పైన. 4 డిఫరెంట్ మోడల్స్. ఇఫ్ ఏ కార్డ్ ఈజ్ డ్రాన్, చూడండి ఒకటే కార్డ్ వచ్చింది. ఇఫ్ ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ ఎట్ రాండమ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ డైమండ్ కార్డ్ ఈజ్. ఒక కార్డే కాబట్టి మొత్తం కార్డ్స్ అన్ని 52. అవి డైమండ్ కార్డ్స్ కావాలి. డైమండ్ కార్డ్స్ మొత్తం ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి కదా. సో, కాబట్టి ప్రాబబిలిటీ ఏంటిది? 1/4. ప్రాబబిలిటీ వచ్చేసి 1/4. ఓకే, దట్స్ ఆల్. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 14. నౌ we are going to focus on question number 14. 14th question. When 2 dice are thrown, then the probability of getting a number always greater than 4 on the other second dice is. Okay, 14th question. Question number 14. 2 dice are thrown. 2 dice are thrown అంటే 6 square is equal to ఎంత? 36. The probability of getting a number always greater than 4 on the second dice is. అదే సెకండ్ అయిపోయిన నెంబర్ ఎప్పుడు 4 కన్నా ఎక్కువ ఉండాలంట. సెకండ్ అయిపోయిన నెంబర్ ఎప్పుడు 4 కన్నా ఎక్కువ ఉండాలి అంటే ఇప్పుడు 1,5 తీసుకోవచ్చు, 1,6 తీసుకోవచ్చు. సెకండ్ అయిపోయిన నెంబర్ 4 కన్నా ఎక్కువ ఉంది. అట్లా 2,5 తీసుకోవచ్చు, 2,6 తీసుకోవచ్చు. ఐ హోప్ యూ అండర్స్టూడ్. 3,5 తీసుకోవచ్చు, 3,6 తీసుకోవచ్చు. 4,5 తీసుకోవచ్చు, 4,6 తీసుకోవచ్చు. 5,5 తీసుకోవచ్చు, 5,6 తీసుకోవచ్చు. నెక్స్ట్ 6,5 తీసుకోవచ్చు, 6,6 ఇవన్నీ రాయాలా ఎగ్జామ్ అంటే అవసరం లేదు. ప్రతి లిస్ట్లో 2 వస్తాయి కాబట్టి మొత్తం 12 అయిపోతాయి. అట్లా గుర్తుంచుకోండి అంతే. అట్లా గుర్తుంచుకోండి కానీ ఎంత రాయని అవసరం లేదు. ఓకేనా? ఇదంతా రాసి టైం వేస్ట్ చేయని అవసరం లేదు. చెప్పండి ఇక. ఫేవరబుల్ ఎన్ని? ఫేవరబుల్ వచ్చేసి 12. మరి టోటల్ ఎన్ని? 36. 12/36 అంటే 1/3. ఫస్ట్ 12 1s 12 3s. అది క్వశ్చన్ నెంబర్ 14. నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ 15th క్వశ్చన్. ఇఫ్ 2 డైస్ ఆర్ థ్రోన్ సైమల్టేనియస్లీ. ఓకేనా? 2 డైస్ ఆర్ థ్రోన్ సైమల్టేనియస్లీ. రెండు పాచికలను ఒకేసారి దొర్లించేటట. అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అపియరింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద డైస్ ఈజ్ నోటెడ్. దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ప్రొడక్ట్ 6 ఆర్ 15 or 24. వెరీ గుడ్ క్వశ్చన్. 2 పాచికలు ఒకేసారి దొర్లించినప్పుడు వాటిపైన సంఖ్యల యొక్క లబ్ధం అనేటువంటిది 6 లేదా 15 లేదా 24 రావడానికి సంభావ్యత ఎంతో కనుగొనండి అంటున్నాడు. అలా రావడానికి సంభావ్యత ఎంతో కనుగొనండి అంటున్నాడు. రైట్. సో, క్వశ్చన్ నెంబర్ 15. మనం మొత్తం మీద 2 పాచికలు కాబట్టి ఏం తీసుకోవచ్చు? 1 2 3 4 5 6. ఇక్కడ ఏం తీసుకుంటాం? 1 2 3 4 5 6. ఇప్పుడు ముందుగా లిస్ట్ అవుట్ చేద్దాం. 2 సంఖ్యల మొత్తం ఎంత రావాలి? 6 రావాలి. 2 సంఖ్యల యొక్క మొత్తం 6 రావాలి అంటే 1,6 తీసుకోవచ్చు, 6,1 తీసుకోవచ్చు కదండి.
నెక్స్ట్ 15 రా అంటే 1,6 తీసుకో ఇంత మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. 1,6 6,1 15 అంటే 3,5 తీసుకోవచ్చు. 5,3 తీసుకోవచ్చు. కాబట్టి 3,5 నెక్స్ట్ వచ్చేసి 5,3 24 అంటే 4,6 6,4 ఓకేనా. 4,6 నెక్స్ట్ ఎంత 6,4 4,6 6,4 చెప్పండి. ఇక మొత్తం ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అన్ని ఫేవర్ 2 4 ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్ అనుకూలంగా ఉన్న అవకాశాలు 6 మొత్తం అవకాశాలు 36. సో యువర్ ఆన్సర్ ఈజ్ హౌ మచ్ 1/6 6 1 6 6. ఐ హోప్ యూ అండర్స్టూడ్. వెరీ నైస్ క్వశ్చన్స్. నెక్స్ట్ చూడండి, ఈ 16th 17th కూడా మనకి ప్రీవియస్ డిఏఓ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి క్వశ్చన్సే. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. ఏంటా 16th క్వశ్చన్? ఏ బాక్స్ కంటైన్స్ 8 రెడ్ 7 బ్లూ 6 గ్రీన్ అండ్ 8 వైట్ మార్బుల్స్. ఓకే, ఒకసారి రఫ్గా రాస్తే కనుక 8 ఏమో రెడ్ మార్బుల్స్ అంట, 7 ఏమో బ్లూ మార్బుల్స్ అంట, 6 ఏమో గ్రీన్ మార్బుల్స్ అంట, 8 ఏమో వైట్ మార్బుల్స్ అంట. మరి మొత్తం మార్బుల్స్ అన్ని 15 21 అంటే 29 మొత్తం మార్బుల్స్ 29. ఇఫ్ ఏ మార్బుల్ ఈజ్ సెలెక్ట్ ఏ మార్బుల్ ఈజ్ సెలెక్టెడ్ అంటే ఒక మార్బుల్ తీసుకుంటారు, మళ్ళీ 2 or 3 ఇస్తే మళ్ళీ అవుట్ ఆఫ్ సిలబస్. ఏ మార్బుల్ ఈజ్ సెలెక్టెడ్ ర్యాండమ్ ఫ్రమ్ ద బాక్స్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ బాల్ విచ్ ఈజ్ ఐదర్ రెడ్ ఆర్ గ్రీన్. ఆర్ ఉంది కదా, ఆర్ అంటే ప్లస్. అయితే ఒక మార్బుల్ని కనుక మనం యాదృచ్ఛికంగా ఎన్నుకుంటే అది ఎరుపు రంగు మార్బుల్ కానీ లేదా ఆకుపచ్చ రంగు మార్బుల్ కానీ అయ్యే సంభావ్యత మనకు. ఎరుపు రంగు మార్బుల్స్ అన్ని 8 అందులో ఎనీ 1, లేదా గ్రీన్ కలర్ మార్బుల్స్ అన్ని 6 అందులో ఎనీ 1. ఇది ఫేవరబుల్గా ఉన్నాయి 14 అండి. మరి మొత్తం ఏంటంటే మొత్తం వచ్చేసి 29, మొత్తం 29. therefore మీ ఆన్సర్ ఎంత అండి? 14/29. ఐ హోప్ యూ అండర్స్టూడ్. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? 14/29. ఇక చివరి చూడండి, మీకు వీలైతే ఒక్కసారి 17th క్వశ్చన్ ఉంది కదా, ఇప్పుడు ఈ వీడియోని చాలా సీరియస్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అబ్జర్వ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వీలైతే ఒక్కసారి కొంత సీరియస్గా ఇప్పుడు ఈ వీడియోని పాజ్ చేసి ఒకసారి వీలైతే అవన్నీ కూడా మీరు క్వశ్చన్ నెంబరు 17th క్వశ్చన్ని ఓన్గా వేసే ప్రయత్నం చేయండి. చాలా మంచి క్వశ్చన్ అండి 17th క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. వీలైతే మీరు కొంత ఓన్గా చేసే ప్రయత్నం చేయండి వీడియో పాజ్ చేసి, ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ వినండి, రైట్ ఆర్ రాంగ్గా మీకు తెలిసిపోతుంది. ఓకే, 17th క్వశ్చన్. నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ క్వశ్చన్ నెంబర్ 17. చాలా మంచి క్వశ్చన్ అండి. ఇఫ్ ఎ నెంబర్ ఎక్స్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్స్ 1 2 3. ఇగో చూడండి, ఎక్స్ అనే నెంబర్ని నేను పికప్ చేసుకోవాలి. ఏ నెంబర్స్లో నుంచి? 1 2 3 అనే నెంబర్స్లో నుంచి. అండ్ నెంబర్ వై ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్స్ 1 4 9. వై అనే మరొక నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ నుంచి అంటే 1 4 9 నుంచి, ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు? ద ప్రాబబిలిటీ దట్ ద ప్రోడక్ట్ XY ఆఫ్ 2 నెంబర్స్. ప్రోడక్ట్ ఏం కావాలి? XY కావాలన్నట. ప్రోడక్ట్ XY కావాలట. ప్రోడక్ట్ XY ఆఫ్ 2 నెంబర్స్ విల్ బీ లెస్ దాన్ 9 ఈజ్. అంటే ఆ లబ్ధం వచ్చేసి ఏం కావాలట? ఈ రెండు పాచికల యొక్క సంఖ్యల ఈ రెండింటి పైన ఉన్నటువంటి సంఖ్యల యొక్క లబ్ధం అనేటువంటిది 9 కన్నా తక్కువగా ఉండాలట. 9 కన్నా తక్కువగా. ఇలా రాసుకుంటే మీకు కొంత ఇంకా ఈజీగా అనిపిస్తుంది. 1 2 3 ఇక్కడ 1 4 9, ఓకేనా. ఇప్పుడు లబ్ధం వచ్చేసి 9 కన్నా లెస్ దాన్ 9 ఉండాలి. ఇప్పుడు 1 1 తీసుకోవచ్చు కదా. ఈ రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఎంత? 1 × 1 అంటే 1. నెక్స్ట్ 1 4 తీసుకోవచ్చు. 1 4 తీసుకుంటే 4. 1 9 తీసుకోలేము కదా, ఎందుకంటే 1 9 అంటే 1 × 9 అవుతుంది. సంఖ్యల యొక్క లబ్ధం 9 అవుతుంది. 9 కన్నా తక్కువ ఉండాలి. నెక్స్ట్ 2 1 తీసుకోవచ్చు. 2 4 కూడా తీసుకోవచ్చు. 3 1 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 3 4 తీసుకుంటేనేమో 12 అవుతుంది. 3 9 తీసుకుంటేనేమో 27 అవుతుంది. అవన్నీ 9 కన్నా తక్కువగా ఉండవు, ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇది మనకున్న పాజిబిలిటీస్. కానీ మళ్ళీ అడిగింది పాజిబిలిటీస్ కాదు. ఏమడిగిండు? అడిగింది అలా రావడానికి సంభావ్యత ఎంతో కనుగొనండి అన్నాడు. సంభావ్యత ఎంతో కనుగొనండి అన్నాడు. చూడండి, నాకు ఫస్ట్ దాంట్లో 1 రావాలి. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అందులో 1s ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. దాని సంభావ్యత ఇంటూ అంటే ఇదో ఈ పేరు తీసుకుంటే, అంటే ఈ పాజిబిలిటీ తీసుకుంటే ఈ 1 ఈ 1 కదా. సెకండ్ దాంట్లో మళ్ళీ ఏమొస్తుంది? 1/3. ఎందుకు? వైలో కూడా 3 నెంబర్స్ ఉన్నాయి. అందులో 1 కావాలి నాకు. అందులో 1 కావాలంటే 1 ఉంది. ఫేవరబుల్ బై టోటల్ అంటే ఇందులో నుంచి 1 తీసుకున్నా ఇది దాని ప్రాబిలిటీ, ఇందులో నుంచి 1 తీసుకున్నా దాని ప్రాబిలిటీ. అంటే ఇదొక పాజిబిలిటీ. లేదా నెక్స్ట్ పాజిబిలిటీ 1 4. 1 4 అంటే 1 రావడానికి ప్రాబిలిటీ 1/3, లేదా 4 రావడానికి పాజిబిలిటీ కూడా 1/3. ఎందుకు 1/3 అవుతుంది? ఎన్ని ఉన్నాయి 4s ఇక్కడ? 1 ఉంది కదా, 1/3. మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక మిగతా అన్ని కూడా ఏం తీసుకుంటాం? ఆ సంభావ్యత రెస్పెక్టివ్ ప్రాబిలిటీస్ ఐఎమ్ టేకింగ్.
రెస్పెక్టివ్ ఇది దీనిది, ఇది ఈ వైపుది, ఇది ఈ వైపుది, ఇంకొక 2 తీసుకోవాలి. అంటే 1/3 ఇంటూ 1/3 చివరగా ప్లస్ 1/3 ఇంటూ 1/3 లేదా అంటే ప్లస్ తీసుకుంటాం, మరియు అంటే ఇంటూ తీసుకుంటాం. చాలా మంచి క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. ఇదొక 1/9 1/9 1/9 1/9 1/9 1 2 3 4 5 ఓకేనా. 5/9 దట్స్ ఆల్. వెరీ నైస్ క్వశ్చన్. 5/9 ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, వెరీ నైస్ క్వశ్చన్. 5/9 దట్స్ ఆల్. ఓకేనండి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ క్వశ్చన్స్ వాట్ వీ కవర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ప్రాబబిలిటీ 15 days ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్. ఓకే, యాక్చువల్గా ప్రాబబిలిటీలో చాలా డీప్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి, మీకు తెలుసు ఆల్రెడీ. బట్ అందులో మనం ఏం చేస్తున్నామంటే డిఓ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మాత్రమే కొన్ని ర్యాపిడ్ రివిజన్ బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్